నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. బుల్లితెర హాట్ యాంకర్లలో విష్ణుప్రియ ఒకరు. చేసింది ఒక్క షోని అయినా 10 షోలు చేసినంత పాపులారిటీని సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. పోవే పోరా షో తర్వాత మళ్ళీ ఎక్కడా కనిపించని గ్లామర్ యాంకర్ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటూ తనకంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ను సొంతం చేసుకుంది. దీంతోనే బిగ్ బాస్ ఆఫర్ కూడా దక్కించుకుంది. విష్ణుప్రియ ఎక్కడ కనిపించినా నవ్వుతూ నవ్విస్తూ ఉంటుంది. మంచి ఎంటర్టైనర్ అని ఆమెను దగ్గర నుంచి చూసిన వాళ్ళు చెప్తూ ఉంటారు. అలాంటి విష్ణు జీవితంలో కూడా కనిపించని కన్నీటి గాథ ఉంది. అసలు విష్ణుప్రియ ఏమవ్వాలని ఇండస్ట్రీకి వచ్చింది? ఎందుకు సినిమాల్లో అవకాశాలను దక్కించుకోలేకపోయింది? బిగ్ బాస్ కు ఎన్ని కోట్లు ఇచ్చినా వెళ్ళను అని చెప్పిన విష్ణు సీజన్ 8లోకి ఎందుకు వెళ్ళింది? వీటితో పాటు మరిన్ని ఆసక్తికర విషయాలను విష్ణుప్రియ రియల్ స్టోరీలో తెలుసుకుందాం. విష్ణుప్రియ బుల్లితెర వెండితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. హాట్ ఫోటోషూట్లతో సెగలు రేపే ఈ గ్లామర్ యాంకర్ 1988 ఫిబ్రవరి 22న ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశంలో జన్మించింది. వీరిది మధ్యతరగతి కుటుంబం. ఈమె తండ్రి బట్టల వ్యాపారం చేయగా తల్లి మాత్రం గృహిణిగా ఉండేది. విష్ణుప్రియకు పావని అనే చెల్లెలు కూడా ఉంది. ఈమె తండ్రికి వ్యాపారం సరిగ్గా నడవకపోవడంతో కుటుంబం అంతా హైదరాబాద్కు వచ్చి సెటిల్ అయ్యారు. దీంతో విష్ణుప్రియ బాల్యం అంతా హైదరాబాద్లోనే సాగింది. ఈ బ్యూటీ చిన్నప్పటి నుంచి పలు కల్చరల్ యాక్టివిటీస్ లో పాల్గొంటూ ఉండేది. విష్ణుప్రియ మాదాపూర్లో ఉన్న శ్రీ చైతన్య విద్యానికేతన్లో స్కూలింగ్ ను పూర్తి చేసింది. ఈ తర్వాత ఈథిమ్స్ డిగ్రీ కాలేజ్లో BBA పూర్తి చేసింది. విష్ణుప్రియది బ్రాహ్మణ కుటుంబం. దీంతో ఆమె తాతయ్య తనకు భగవద్గీత శ్లోకాలు నేర్పించాడు. ఆ శ్లోకాలే విష్ణుప్రియకు డిగ్రీ చదువుతున్న సమయంలో పాకెట్ మనీని సంపాదించి పెట్టాయి. చిన్న పిల్లలకు శ్లోకాలు నేర్పిస్తూ పాకెట్ మనీ సంపాదించుకునేది ఈమె. అదే సమయంలో మోడలింగ్ లో కూడా అడుగుపెట్టింది. ఆ ఫోటోలను కొన్ని సినిమా ఆఫీసులకు పంపించింది. అలా 2005లో ఒక కో డైరెక్టర్ పరిచయంతో మలయాళంలో మయూకం అనే సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అది చిన్న రోల్ కావడంతో అంతగా గుర్తింపు దక్కలేదు. ఆ తర్వాత నాగేంద్ర అనే అసోసియేట్ డైరెక్టర్ పరిచయంతో తమిళంలో శివప్పగారం సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. తెలుగులో యమదొంగ సినిమా ద్వారా పరిచయం అయింది. అంతేకాకుండా విష్ణుప్రియ గూడి అనే కన్నడ సినిమాలో కూడా నటించింది. అయినా వరుస అవకాశాలను అందుకోలేకపోయింది. దీంతో విష్ణుప్రియ షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించింది. పెళ్లి చూపులు, మెన్ విల్ బి మెన్, వైఫ్ ఆఫ్ కరుణ, ఎల్లో, సోడా బుడ్డి, ఇండియన్స్ ఏజ్ 25 వంటి షార్ట్ ఫిలిమ్స్ చేసింది. అయినా ఆమెకు సరైన గుర్తింపు రాలేదు. ఆ తర్వాత అవకాశాలు కూడా రాలేదు. కానీ 2017లో మల్లెమాల ప్రొడక్షన్ పోవే పోరా ప్రోగ్రామ్ కు యాంకర్ కోసం ఆడిషన్స్ నిర్వహించారు. ఈ ఆడిషన్స్ కు విష్ణుప్రియ కూడా వెళ్ళింది. 3 రౌండ్స్ లో గెలిచి యాంకర్ గా ఎంపికైంది. ఈ షోలో విష్ణుప్రియతో పాటు సుధీర్ కూడా యాంకరింగ్ చేశారు. దీంతో విష్ణుకు ఈ షో ద్వారా అనుకున్నంత గుర్తింపు రాలేదు. ఆ తర్వాత యాంకర్ గా కూడా అవకాశాలను దక్కించుకోలేకపోయింది. దీంతో ఇన్ఫ్లుయెన్సర్ గా మారింది. సోషల్ మీడియాలో తన హాట్ ఫోటో షూట్లతో అభిమానులను సంపాదించుకుంది. అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసింది. అదే సమయంలో సీరియల్ యాక్టర్ మానస్తో కలిసి జరి జరి పంచకట్టు అనే సాంగ్ చేసింది. ఈ సాంగ్ ట్రెండింగ్ లో నిలిచింది. కానీ సినిమాల్లో మాత్రం అవకాశాలు దక్కలేకపోయాయి. ఈ మధ్య కాలంలో విష్ణుప్రియ తల్లి మరణించింది. దీంతో కొంతకాలం డిప్రెషన్ లోకి వెళ్లిన ఆమె మళ్లీ కెరియర్ పై దృష్టి పెట్టింది. ఆ సమయంలోనే తనకు బిగ్ బాస్ సీజన్ 8లో ఆఫర్ వచ్చింది. విష్ణుప్రియకు ఇన్స్టాలో 1.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. యూట్యూబ్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. గ్లామర్ షోకి రెడీగా ఉంటుంది. మంచి ఎంటర్టైనింగ్ పర్సన్ కావడంతో బిగ్ బాస్ పిలిచి మరీ అవకాశం ఇచ్చారు. బయటకు కూడా అవకాశాలు లేకపోవడంతో విష్ణుప్రియ సైతం బిగ్ బాస్ సీజన్ 8లోకి కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది. ఈ బ్యూటీకి వారానికి 3 నుంచి 4 లక్షల రెమ్యూనరేషన్ కూడా ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా మొదటి నుంచి ఇండిపెండెంట్ గా ఉంటూ శ్లోకాలు చెప్పే స్థాయి నుంచి బిగ్ బాస్ కంటెస్టెంట్ వరకు చేరుకున్న విష్ణుప్రియ తన ఆట తీరుతో టైటిల్ కొట్టాలని కోరుకుందాం.